శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేయుచున్నాను. మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చదువుకుందాం. వారు మరలా ఆయనను పట్టుకొని చూచిరి గాని ఆయన వారి చేతి నుండి తప్పించుకుని పోయినాం. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ భాగంలో శ్రేష్టమైనటువంటి ప్రస్తుత పరిస్థితులకు దేవుని బిడ్డలమైనటువంటి విశ్వాసులను మనం ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా మన మనుగడ సాగాలనేటువంటిది యేసుస్వామి యొక్క పరిచర్యలో ఒక అనుభవాన్ని ఈ ఉదయం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ భాగంలో 2 శ్రేష్టమైనటువంటి తలంపులు ఉన్నాయి. మొదటి తలంపు ఏంటంటే, వారు మరలా ఆయనను పట్టుకొని చూచిరి అనే మాట ఉన్నది. ఈ సమాజం మంచి చెప్పేవారిని, మంచి చేసేవారిని, ఎదుటివారికి మేలు చేసేటువంటి వారిని ఈ సమాజం ఇష్టపడదు. మనతో ఉన్నటువంటి మనుషులు కూడా మంచి మాటలు మాట్లాడుతుంటే, మంచి చేసేవారిగా, మేలుకరంగా ఉంటూ ఉంటే, పైకి ఒకవేళ బాగా మంచిగా మనల్ని ప్రశంసించవచ్చేమో కానీ లోపల అసూయపడుతూ, ద్వేషిస్తూ, మన యొక్క నష్టాన్ని, నాశనాన్ని, పతనాన్ని కోరేటువంటి సమాజం, మనుషుల మధ్య మన జీవితం ఉంటుంది. యేసుస్వామి ఆయన పరిచర్య చేస్తున్నటువంటి దినాల్లో జరిగినటువంటి సన్నివేశం ఇది. ఆనాటి ప్రధాన యాజకులైనటువంటి వారు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకైనటువంటి వారు యేసు ప్రభు చెబుతున్నటువంటి బోధలకి అనేక మంది ప్రజలు తండోపతండలుగా వస్తూ ఉంటే, యేసుస్వామి బోధలు సత్యమైనటువంటివి, ఈ భూమి మీద మానవుని యొక్క జీవితానికి ఒక మార్గం చూపించేటువంటి, పరలోకానికి నడిపించేటువంటి దివ్యమైనటువంటి మాటలు, బోధలు, అద్భుతాలు ఆయన చేస్తూ ఉంటే వారికి నచ్చలేదు. ఆయనను పట్టుకోవాలని చెప్పేసి ఆయన్ని బాధించాలి, ఆయన్ని ఇబ్బంది పెట్టాలి అని, ఆయనకి అవమానం, కీడు కలిగించాలని చెప్పేసి వారిని, యేసుస్వామిని పట్టుకోవాలనుకున్నటువంటిది మొదటి అనుభవం. రెండవ అనుభవం ఏంటంటే, ఆయన వారి చేతి నుండి తప్పించుకుని పోయాను. యేసుస్వామి వారి చేతిలో పడకుండా తప్పించుకుని ఆ స్థలంలో నుండి, వారి మధ్య నుండి తప్పించుకుని పోయినని రాయబడింది. దేవుని బిడ్డలారా, తండ్రి అయినటువంటి దేవుడు, ప్రభువు అయినటువంటి యేసుస్వామికి ఇచ్చినటువంటి పీరియడు 3.5 సంవత్సర కాలం. పరలోకపు తండ్రి యొక్క ఏ పనైతే భూమి మీద కుమారుడని క్రీస్తు చేయాలి, నెరవేర్చాలని జ్ఞాపకం చేశారో 3.5 సంవత్సరంలో చేసి ముగించాలి. పీరియడు చాలా తక్కువగా ఉంది. అలాంటప్పుడు ఆ 3.5 సంవత్సరాల్లో తండ్రి అయినటువంటి దేవుడు ఏవేవైతే చెయ్యాలని చెప్పాడో, ఏ పనులైతే ముగించాలని చెప్పాడో అవి చెయ్యాలి అనేటువంటిది యేసుస్వామి ఆతృతతో, ఆయన అహర్నిశలు మరి శ్రమించినటువంటిది యేసుస్వామి పరిచర్య మనం చూస్తాం. ఈనాడు గమనిస్తూ ఉంటే సేవకులైనటువంటి మేమే అనవసరమైనటువంటి వితండ తర్కాలు, డిబేట్లని పెట్టుకుని మరి విడివిడి జ్ఞానంతో మన హైందవ సోదరులతో సవాళ్ళు విసురుకుంటూ, ఛాలెంజెస్ చేస్తూ, సమయాన్ని, కాలాన్ని కాలవ్యాపం చేస్తూ, వారిని ఒకవైపున రెచ్చగొడుతూ, పగలు పెంచుకుంటూ, ప్రతీకారాలు కోరుకుంటున్నటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. ఇది యేసుస్వామి మనకు చెప్పిన పని కాదేమో అనిపించింది నాకు. మన పని సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధ ఆత్మ యొక్క నామములు వారికి బాప్తిసం ఇవ్వండి అని చెబుతూ ఉంటే, అది మర్చిపోయి ఆ సువార్త వ్యాప్తిలో మనల్ని ఈనాడు ఒక్కొక్క సేవకులు తన యొక్క టాలెంటు, తన గుర్తింపు కొరకు, మనుగడ కొరకు ఎంతగా మరి ప్రయాసపడుతూ అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్, అనవసరమైనటువంటి వితండవాదాలు చేసే పరిస్థితి. యేసుస్వామి ఆనాడు అలా చేయలేదు.
ఆయనకి ఇవ్వబడిన సమయంలో మరి సిలువలో ప్రభు జ్ఞాపకం చేశాడు, సమాప్తమైంది అని. ఆయనకి ఇవ్వబడినటువంటి ఆ పనంతా కూడా ఆ ప్రణాళికను సంపూర్ణంగా అకాంప్లిష్ చేశారు. నీవు నేను కూడా ఏ పని కొరకైతే ప్రభు భూమి మీద ఉంచాడో ఆ పనిని సంపూర్ణంగా దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం, ఆయుష్లో నెరవేర్చడానికి ప్రయత్నం చేద్దాం. ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుదాం. ఏ పనిలో, ఏ ఉద్యోగంలో నువ్వు ఉన్నా, ఏ వ్యాపారంలో నువ్వు ఉన్నా కానీ అనవసరమైనటువంటి మన పనులు భంగం కలిగేటువంటి వాదనలు, వితండ వాదనలు, లేనిపోయినటువంటి వాటి కొరకు మనం ఇబ్బంది పడకుండా, అలాంటి వాటి కొరకు మనం ఏదో చెయ్యాలని చెప్పి అనుకోకుండా ప్రణాళికబద్ధంగా మన పనులు నెరవేర్చబడాలని సిస్టమేటిక్గా ముందుకు సాగటం అనేటువంటిది దేవుడు కోరుతున్నాడు. అట్రీతిగా ఉదయకాల మనందరి జీవితంలో దేవుడు ఆయన ప్రణాళికబద్ధంగా ఎలాగ నడిచాడు, మన జీవితాన్ని కూడా ఆ విధంగా స్థిరపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల నాయన, మీకు వందనాలు ప్రభువా. ఆనాటి మీ పరిచర్యలో నాయన ఒక శ్రేష్టమైన అనుభవం ద్వారా ఈ ఉదయం మాకు జ్ఞాపకం చేసి మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు దేవా. ప్రతి ఒక్కరం కూడా నా తండ్రి ఒక ప్రణాళికబద్ధంగా మేము ముందుకు సాగాలనేటువంటిది మీరు జ్ఞాపకం చేశారు. అనవసరమైనటువంటి వితండ వాదనలకి, పంతాలకి, పౌరుషాలకు పోయి నా తండ్రి దేవా, గుర్తింపు కొరకు, ఘనత కొరకు, ప్రశంస కొరకు నా తండ్రి దేవా రెచ్చగొట్టేటువంటి విధంగా, ఎదుటి వారిని నొప్పించే విధంగా, విమర్శించే విధంగా దేవా, మరి ఈనాడు నా తండ్రి మరి సేవకులైనటువంటి మేము చేస్తున్నటువంటి పరిస్థితులు ప్రభువా, ఇలాంటి విధంగా ఉన్నటువంటి వారిని ఈ ఉదయం మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు మాకు అప్పగించబడినటువంటి పనిని ప్రభువా మేము గ్రహిస్తూ దేవా, వివేకం కలిగిన తండ్రి ముందుకు సాగేటువంటి కృపలు స్థిరపరచండి దేవా. మరి ఈ ఉదయకాలం ఆయన టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారికి అప్పగించబడినటువంటి పనిలో ప్రభువా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుటకు సహాయం చేయండి. అనవసరమైనటువంటి నాయన దేవా, అనాలోచనగా, ఆవేశపూరితంగా నా తండ్రి దేవా, వాదోపవాదనకు పోయిన తండ్రి వారి బలాన్ని, వారి జ్ఞానాన్ని, వారి సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా ప్రభువా దేవా, వివేకంతో నాయన విచక్షణ కలిగినటువంటి వారిగా ముందుకు సాగుటకు అట్టి జ్ఞానాన్ని నాయన మా అందరికీ మీరు అనుగ్రహిస్తూ స్థిరపరచమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.